హాయ్ హలో. గొంతు రాసిందండి, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నేను మా ఆయన కొత్తూరుకైతే వచ్చినాము, ఒక చిన్న పని మీద కొత్తూరుకైతే వచ్చినాం. రా కొత్తూరుకైతే వచ్చినామండి. ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ అంటే ఇక్కడ వేరే వాళ్ళది ఉన్నాయన్నమాట, అందుకని వచ్చినాము. ఆల్మోస్ట్ ఇంకా గుడికి కొత్తూరులో ఎంటర్ అవుతున్నాం. ఇవన్నీ బొమ్మలు, గాజులు అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ అంతా చీర కట్టుకుంటే కొత్తగా అనిపిస్తాను. నాకు నేను కొత్తగా, అంటే కుంకుమ కూడా పెట్టుకున్నా, నాకు నేను కొత్తగా అనిపిస్తాను. కొంచెం టిఫిన్ సర్కిల్ పెట్టారు, మా అన్న తిన్నాడు, నేనైతే తినలే. జస్ట్ ఇంకా రిలాక్స్గా కూర్చొని ఇంటికి వెళ్ళేసరికి 4 అవ్వచ్చు, మేబీ 4 అవుతుంది. గొంతు రాసింది, దగ్గులు వేసింది. దగ్గులో నేను ఇంటి దగ్గర స్వీట్ ఐటమ్ చేసాను, మొన్న పండగ జరిగింది కదా, క్రిస్మస్. గొంతల్లో రాసింది, వాయిస్ అంతా ఎత్తిపోయింది. వీడియోలో వినిపించదో కూడా తెలియదు నాకు. మొత్తానికి గొంతల్లా రాపిడి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా కొంచెం వస్తుంది మాటలు. నిన్న మొన్న అసలు పొద్దునైతే అస్సలు లేదు. అందరు ఇక్కడ టిఫిన్ అయితే తింటున్నారు. పొద్దున్నే చలికి వణుక్కుంటూ వచ్చినాం. అసలు అనుకోలేదు. మళ్ళీ ఇప్పుడు తలస్నానం చేయాలి, ఇక వణికి పోతాం కదా. అక్కడ కనిపిస్తుంది కదా గుడి, అదే మెయిన్ గుడి అనమాట. మాట్లాడడానికి గొంతు రాపిడి వస్తుంది నాకు, అసలు మాట్లాడలేకున్నా. మొత్తానికి ఈరోజు గుడికి వచ్చినాం, ఒక చిన్న ఫంక్షన్ ఉంటే. ఇంకా అలానే ఇంటికి పోయేసరికి 4 అవుతుంది అనుకుంటా. ఇక్కడంతా టిఫిన్ పెడుతున్నారు, ఫ్రీగానే అనుకుంటా. అది ఏదో చేసినారు, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టారు అనుకుంటా. జనాలు అయితే ఈరోజు స్పెషల్ అనుకుంటా, ముక్కోటి ఏకాదశి ఏదో అన్నారు. మొత్తానికి నాకు కూడా తెలియదు. తక్కువ అయితే ఉన్నారు, ఎక్కువ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన నేను. నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఈరోజు స్పెషల్ డే అని. నాకు కూడా పెద్దగా తెలియదు. స్పెషల్ డే ఈరోజు ముక్కోటి ఏకాదశి, కానీ నాకు కూడా తెలియదు.
గుడికాడ ఒక ఆమె ఉంది చూడు, ఇట్టవారు అట్టవారు అంటుంది వాళ్ళ బాలమ్మ కొనండి అది ఆ